దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనం. నీతిగా బ్రతికే వారికి ఆపదలు కలుగువు అని ఎక్కడ దేవుడు చెప్పలేదు. ఆపదలు కలుగుతాయి, అవి కూడా అనేకం కలుగుతాయి, కానీ అన్నిటి నుండి విడిపిస్తాను అని చెబుతున్నారు. బైబిల్లోని భక్తులను మనం తీసుకుంటే మోషే, దావీదు, హిజ్కియా, దానియేలు, పౌలుగా మారిన సౌలు, ఇలా ఎవరిని తీసుకున్నా వారిని చుట్టుముట్టిన ఆపదలు చూస్తాం, కానీ అన్నిటి నుండి దేవుడు కాపాడడం కూడా చూస్తాం. దావీదు ఎన్ని ఆపదలు ఎదుర్కొన్నాడో అయినా ఎక్కడ ధైర్యం కోల్పోలేదు, దేవుని మీద నమ్మకము కోల్పోలేదు. ఎంత ఇబ్బంది పడ్డాడో అంతగా హెచ్చించబడ్డాడు. పౌలు దేవుని తెలుసుకున్నాక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత శ్రమలు అనుభవించాడో చూస్తాం. అంతగా దేవుని పని కూడా చేశాడు. వీరి జీవితాలు చూస్తే ఎక్కడా కూడా శ్రమలు లేకుండా లేవు, కానీ మా కోసం నీతి కిరీటం ఉంచబడింది అని ధైర్యంగా చెప్పగలిగారు. కాబట్టి శ్రమలు అనుభవిస్తున్న నీవు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆపదల నుంచి తప్పిస్తారు, నీ శ్రమల నుంచి విడిపిస్తారు. అయితే శ్రమలే లేకుండా చేయొచ్చు కదా అని నీవు అనుకోవచ్చు. పరీక్షలే లేకుంటే, అందులో పాస్ కాకుంటే పై తరగతులకి ఎలా వెళ్ళలేవో ఇది కూడా అంతే కదా. ఆ పరలోకం పొందుకోవాలంటే ఇక్కడ నీకు కలిగిన ఆపదల్లో నువ్వెంత ధైర్యంగా ఉన్నావు, నువ్వెంత దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావు అనేది ముఖ్యమే కదా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆపదలన్నిటి నుండి విడిపిస్తారని జ్ఞాపకం చేసుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.